రేపు మధ్యాహ్నం 2:30 గంటలకు జరగబోయే సిద్ధం సభకు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు హాజరు కాబోతారు. అదేవిధంగా హాజరై కాడర్ అందరికి కూడా రేపు వచ్చే ఎలక్షన్లకు ఏ విధంగా సిద్ధమవ్వాలి, అదేవిధంగా 175 నియోజకవర్గాల్లో ఏ విధంగా గెలవాలో సందేశం ఇస్తారు. ఈ సభకు దాదాపు 150 ఎకరాల్లో ఈరోజు ఈ సభా వేదిక, అదేవిధంగా సభా ప్రాంగణం అంతా కూడా ఈరోజు 150 ఎకరాల్లో సిద్ధం చేయడం జరిగింది. పార్కింగ్ కూడా దాదాపు 150 ఎకరాల్లో పార్కింగ్ కూడా చుట్టుపక్కల అన్ని పార్కింగ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. భారీగా లక్షలాది మంది రేపు తరలి వస్తారు. కాడర్ అందరూ కూడా ఎంతో ఉత్సాహంగా ఉత్తరాంధ్రలో సభ విజయవంతమైంది. అదేవిధంగా రేపు ఇక్కడ జరగబోయే సభకు కూడా కార్యకర్తలు కూడా తరలి వచ్చి విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం. మరి ఎందుకంటే రాబోయే 2.5 నెలల్లో ఎన్నికలు జరగబోతున్నాయి కాబట్టి ఆయన ఇచ్చిన ఆ బూస్టప్ కార్యకర్తలు మరింత ఉత్సాహంగా పనిచేసి మరి పార్టీని గెలిపించడానికి అన్ని రకాలుగా అవకాశం ఉంది. ముఖ్యంగా ఏంటంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోవటానికి ఎలా ఎదుర్కోవాలని మరి ప్రతిపక్షానికి సంబంధించిన నాయకులు కానీ, దానికి సపోర్ట్ చేస్తున్న పచ్చ మీడియా కానీ, వీళ్ళందరూ కూడా రకరకాల వ్యూహాలు తయారు చేస్తూ ఉన్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారిది ఒకటే వ్యూహం, ప్రజలకి 5 సంవత్సరాల్లో అందించిన పరిపాలన, ఆ పరిపాలనను చూసి ఒకే మాట, ఆయన పరిపాలన చూసి ఒకటేమని అడుగుతూ ఉన్నారు. మరి దానికి ప్రతిపక్షాలు సిద్ధమా?